పర్యవసానంగా వచ్చినటువంటి ఒక అతిపెద్ద ముప్పు ఆంధ్రప్రదేశ్కు. నేనేదో విజయవాడకే పరిమితమైనటువంటి సమస్యగా దాన్ని చూడడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కని ప్రస్తావన చేస్తున్నాను. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బుడమేర పెద్దగా సుపరిచితం కాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య ఒకరిద్దరు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మాట్లాడుతూ నాతో టీవీ డిబేట్స్లో మీరు ఈ బుడమేరు పట్ల అవగాహనతో ప్రస్తావనలు చేశారు. ఆ బుడమేరు పేరే వినలేదు మేము ఇంతవరకు అని చెప్పి కర్నూలులో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఇంజనీర్ నాతో మాట్లాడేటప్పుడు ప్రస్తావన చేశారు. అంటే నదులు అనగానే కృష్ణానది, గోదావరి నది, పెన్నా నది, వంశధార, నాగావళి, ఇలా దాదాపు ఒక 40 చిన్న పెద్ద నదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంత విశాలమైనటువంటి నీటి వనరుల కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో బుడమేరు పేరు తెలుగు జాతి మొత్తానికి పరిచయం ఏం కాదు. అలానే ఆ బుడమేరుకు ప్రాధాన్యత లేదా అంటే, కృష్ణా జిల్లాలో అతిపెద్ద నదిగా మనం భావించేది కృష్ణానదికి జీవనదిగా, జీవనాడిగా, ప్రాణాధారంగా కృష్ణానదినే, ఉమ్మడి కృష్ణా జిల్లాకి. ఆ ఉమ్మడి కృష్ణా జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం 45%, కానీ బుడమేరు పరివాహక ప్రాంతం 48.7%. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణానది కంటే కూడా బుడమేరు పరివాహక ప్రాంతం రీత్యా ఎక్కువ. అలాగే చిన్నవి తమిళేరు, రామిలేరు 3% పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి నదులు కూడా, చిన్నవి వాగులు కూడా ఉన్నాయి. వాటి నదులు కూడా అనలేవు. ఇవాళ బుడమేరు అనేటువంటిది నది కాదు అనే చర్చ కూడా జరుగుతున్నది. నిజంగా అది నది కాదు. కానీ నాకు ఎలా తెలుసుది, దీని గురించి ఎందుకు నేను ఆసక్తిగా అధ్యయనం చేశాను అని అంటే, 2005లో వచ్చినటువంటి బుడమేరు వరదల వల్ల విజయవాడ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడింది. ఆనాడు ప్రముఖ రైతు నాయకులు కొల్లి నాగేశ్వరరావు గారు ఒక చిన్న బుక్లెట్ వేయడం జరిగింది. ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా నిర్వహించారు. దాని నుంచి విజయవాడను ఎలా పరిరక్షించుకోవాలనేటువంటి దానిపైన ఈనాడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమా గారు కూడా ఆ ఉద్యమంలో ఆనాడు పాల్గొన్నటువంటి ప్రస్తావన కూడా ఉన్నది. ఆనాటి నుంచి బుడమేరు చరిత్ర ఏంటి, బుడమేరు ఎక్కడ పుడుతుంది, ఎక్కడికి ప్రవహిస్తుంది, వరదలు వచ్చినప్పుడు పర్యవసానాలు ఏంటి అనేటువంటిది నేను కాస్త అధ్యయనం చేశాను. ఈ వరదల సందర్భంగా మరింత ప్రత్యక్షంగా క్షేత్రస్థాయికి వెళ్ళి కళ్ళారా చూశాను, అర్థం చేసుకున్నాను, పర్యవసానాలను గమనిస్తామన్నాను. ఈ బుడమేరు ప్రమాదం జరిగిన తర్వాత, వరదలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ వైపున ఆలోచన చేయాలి, దీన్ని నివారించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, అమలు చేయాల్సినటువంటి పథకం ఏంటి, దీనిపైన దృష్టి సారించాలి. దృష్టి సారించడం మీద కాదు, కార్యాచరణకు పూనుకోవాలి.
ఎందుకు ఈ మాట అంటున్నానంటే దీనికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఈ సమస్యను వేధిస్తున్నటువంటిదే ప్రజానీకాన్ని. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి వెలగలేరు రెగ్యులేటర్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి ఆ రెగ్యులేటర్, ఆ గేట్లు ఎత్తివేయడం వల్లనే విజయవాడకు ప్రమాదం వచ్చింది అని ఆయన వ్యాఖ్య చేసిన తర్వాత నిజమేనా అనేటువంటి ఆలోచన సహజంగానే అందరికీ వస్తుంది. కానీ రెగ్యులేటర్ ఎప్పుడు కట్టారు? 1956 ఏప్రిల్ 11వ తారీఖున శంకుస్థాపన చేశారు. నేను మొన్న పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం ఫోటో కూడా తీసుకొచ్చాను. అల్లూరి సత్యనారాయణరాజు గారు శంకుస్థాపన చేశారు. ఆ పక్కనే మరో బోర్డు ఉన్నది, బుడమేరు డైవర్షన్ ఛానల్. దాని ప్రవాహ సామర్థ్యం 15,000 క్యూసెక్కులు. అది పోలవరం కుడికాలువ నిర్మాణం జరగకముందే ఈ బుడమేరు ముంపు నుంచి, ప్రమాదాన్ని నుంచి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలని, గ్రామాల ప్రజలని రక్షించడం కోసం అక్కడ నిర్మించినటువంటి డైవర్షన్ కెనాల్ ఉన్నది. అది మొదట ఒక 7,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. ఇవాళది 15,000 క్యూసెక్కులకి విస్తరించబడి ఉన్నది. అంత నీరు ఆ కాలువలో ప్రవహించేటువంటి అవకాశం లేదు, అనేక అవరోధాలు ఉన్నాయి. ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ని ప్రకాశం బ్యారేజీ వరకు 37,500 క్యూసెక్కుల వరకు విస్తరిస్తే తప్ప ఫలితం ఉండదు అని చెప్పి ఇటీవల కాలంలో ప్రభుత్వం గుర్తించింది, నిపుణులు సూచించారు. అంటే మొట్టమొదట నిర్మించినప్పుడు దాని సామర్థ్యం వేరు, ఇప్పుడు విస్తరించిన తర్వాత దాని సామర్థ్యం వేరు, విస్తరించాల్సినటువంటి సామర్థ్యం వేరు. ఇది ముందు మనం గమనంలో పెట్టుకోవాలి. ఎందుకు ఈ విస్తరణ జరగాలి? పోలవరం కుడికాలువ గోదావరి నదీ జలాలని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో సాగుకు నీరిస్తూనే, తాగుకు నీరిస్తూనే ఈ బుడమేరు పైన కట్టినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ వరకు ఆ కుడి కాలువ వస్తుంది. అక్కడితో ఆగిపోతుంది కుడి కాలువ. పోలవరం వ్యవస్థలో అది అంతర్భాగంగా అంతవరకే. అక్కడ వరకు 174 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది గోదావరి జలాలు. దాని తర్వాత వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 12 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ దూరం గోదావరి నదీ జలాలని 80 టీఎంసీలని ప్రకాశం బ్యారేజీకి తీసుకురావడానికి ఈ బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఛానల్ని 37,500 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరించడానికి నిర్ణయం చేశారు. కానీ విస్తరణ జరగలేదు. VTPS మధ్యలో నుంచి రావాలి. ఆ VTPS తీసుకొచ్చి వినియోగించుకునే నీరు కూడా, కృష్ణా నీరు తిరిగి ప్రకాశం బ్యారేజీకి పోవడానికి ఈ కాలువలోనే చేర్చడం జరుగుతుంది. అంటే పోలవరం నుంచి వచ్చేటువంటి గోదావరి నదీ జలాలు, VTPS వినియోగించుకునేటువంటి నీరు, బుడమేరు వరద నీరు, 3 రకాల నీళ్లు కలిసి ఆ కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీలకు వచ్చి కలవాలి. అది దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఈ వెలగలేరు రిజర్వాయర్ ఆ రెగ్యులేటర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 6 చోట్ల సైఫన్ల ద్వారా సైఫన్స్ నిర్మించారు. 6 చోట్ల. ఆ 6 చోట్ల ఎందుకు ఆ సైఫన్స్ నిర్మించారు?
కొండ ప్రాంతాల నుంచి ఇతర పరివాహక ప్రాంతాల నుంచి చిన్న వాగులు వర్షం వచ్చినప్పుడు నీరు ఈ బుడమేరు డైవర్షన్ స్కీమ్ కెనాలు కింద నుంచి నీరు అవతలకి వెళ్ళిపోవడానికి నిర్మించిన సైఫన్స్ 6. అలాంటి సైఫన్స్లో శాంతినగర్ అనేటువంటి చోట ఒక సైఫన్ ఉన్నది. ఆ సైఫన్ దగ్గర కింద నీరు పోవడానికి అది నిర్మిస్తే అది ఓవర్ఫ్లో అయి 3 4 నీళ్ళు వచ్చి డైవర్షన్ ఛానల్లో పడిపోయినాయి ఉధృతంగా. ముందే ఆ ఛానల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దానికి తోడు ఈ వాగునీరు వచ్చి అక్కడి నుంచి అందులో చేరింది. అక్కడే గండి పడింది. 3 గంటలు అక్కడే పడ్డాయి. ఒక్కొక్క గండి చాలా పెద్దది, 200 మీటర్ల పొడవున ఉన్నది. గండి పడినటువంటి చోట ఆ 3 గంటలను ఇప్పుడు పూడ్చారు. మేము ప్రత్యక్షంగా గోపాలకృష్ణ గారు, నేను అక్కడికి వెళ్ళాం. గండ్లు పడి పూడుస్తున్నటువంటి చోటికి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాం. పోలవరం కుడికాలవ ఎక్కడొచ్చి కలుస్తుందో, ఎక్కడొచ్చి బుడమేరు సంగమం జరుగుతుందో అక్కడ వెళ్ళి చూసాం. పైభాగంలో ఏ వాగులు వంకలు బుడమేరులో కలుస్తున్నాయో, ఏ వాగులు కలిసి ఒక బుడమేరుగా పైభాగంలో ఫార్మ్ అవుతున్నదో ఆ ప్రాంతాలన్నీ కూడా, ఆ మండలాల్లో కూడా, గ్రామాల్లో కూడా తిరిగి వచ్చాం. అలాగే విజయవాడ దిగువ భాగంలో, విజయవాడ నుంచి గన్నవరం పోయే దారిలో మైలవరం, ఇదే మన విమానాశ్రయానికి సమీపంలో జాతీయ రహదారిని ఈ బుడమేరు దాటుతుంది. ఆ బుడమేరు కింద, ఆ బుడమేరు దగ్గర బ్రిడ్జి కింద బలంగా కంప చెట్లన్నీ బలిచిపోయి ఉన్నాయి. గుర్రపు డెక్క బలిచిపోయింది. నీరు కిందికి ప్రవహించడానికి వీల్లేని అడ్డంకిగా అక్కడ మారింది. ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఆ భాగంలో, కృష్ణా డెల్టా భాగంలో ఎక్కడైతే బుడమేరు ప్రవహిస్తుందో, పరివాహక ప్రాంతం ఉంటుందో, కొల్లేరు సరస్సుకి నీరు ఎక్కడైతే చేరుతుందో ఆ ప్రాంతంలో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిటైర్డ్ వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అక్కడి నుంచి ఫోన్ చేశాడు. నేను పెట్టిన వీడియో డిబేట్స్ను చూసి, ఇవాళ మీరు పోలేరు కానీ ఎనికేపాడు దగ్గర నుంచి కొల్లేరు వరకు ఆధునీకరణ పనులు గవర్నమెంట్ స్కీము 2011లోనే ఆమోదించడం జరిగింది. ఇదిగో ఈ వివరాలు దానిది, మీరు అధ్యయనం చేయండి. దాన్ని అమలు చేయలేదు. ఎనికేపాడు దగ్గర కృష్ణా డెల్టా వ్యవస్థలో భాగమైనటువంటి ఏలూరు కాలువను బుడమేరు అండర్ గ్రౌండ్లో సొరంగ మార్గంలో దాటాలి. ఆ సొరంగ మార్గం 7-8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతోనే నిర్మించబడి ఉంది. అది సగానికి సగం పూడిపోయి ఉంది. ఇవాళ బుడమేరు ఇవాళ వరద వస్తే అక్కడ 7-8 వేల క్యూసెక్కులు కాదు కదా, 3,000 క్యూసెక్కులు కూడా కిందికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటివి 2 చోట్ల సొరంగ మార్గాలు ద్వారా ఏలూరు కెనాలని బుడమేరు దాటాలి. ఈరోజు విజయవాడలో వచ్చి చేరినటువంటి బుడమేరు వరద నీరు కానీ, గండ్ల పడి నీరు వచ్చి చేరినటువంటి ఆ నిల్వ ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ కానీ, లేకపోతే పాల ఫ్యాక్టరీ సమీపంలో కానీ, ఆ ప్రాంతంలో రాయనపాడు ప్రాంతంలో సముద్రంలాగా తయారైన నీరు పోవాలంటే ఈ సొరంగ మార్గాల ద్వారా బుడమేరు నీరు ఏలూరు కాలువలు దాటుకొని, హైవేని దాటుకొని కొల్లేరు వరకు వెళ్ళాలి. హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ పరిసర ప్రాంతాలతో వెళ్ళే పరిస్థితే లేదు. ఆధునీకరణ పనులు జరగలేదు. ఎనికేపాడు దగ్గర కాలువని, ప్రధాన కాలువని 62 మీటర్ల వెడల్పు చేయాలని, 4 మీటర్ల లోతు తవ్వాలని అలా డిజైన్ చేసుకుంటూ
110 మీటర్ల విస్తీర్ణంతో కాలువ విస్తీర్ణం జరగాలని కొల్లేరు కాడికి పోయేటప్పటికి పథకాన్ని రూపొందించారు, నిధులు కేటాయించారు, పనులు మాత్రం అరాకొరా చేశారు, పనులు జరగల. ఈరోజు మరమ్మతులకు కూడా డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్ల కంప చెట్లు పెరిగిపోయినాయి, గుర్రపు డెక్క నదుల్లో బలిచిపోయింది. ఇక నీళ్ళు ఎక్కడికి పోతాయి? ప్రమాదం జరగడానికి ఇవి కూడా కారణాలే. వెలగలేరు పైన మొన్న మేము పోయినప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నీళ్లు లేవండి, గేట్లు మూసేశారు. గేట్లు మూసేసిన తర్వాత కూడా అక్కడ పెద్దగా నీరు నిలవలేదు, వర్షం ఆగిపోయింది కాబట్టి. పక్క నుంచి దానంతకది స్వతంత్రంగా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకొచ్చే దాంట్లో మాత్రం పారుతున్నాయి. ఒక 3000-4000 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ 30-40 చెరువులు, వివిధ వాగులు వంకలు పైభాగంలో జీకొండూరు, ఏకొండూరు, మైలవరం ఆ ప్రాంతాల నుంచి వచ్చే నీరు బుడమేరుగా అక్కడికి వస్తుంది. ఉధృతంగా వర్షం పడింది, మనం చూసాం. శుక్రవారం రాత్రి మొదలు పెడితే శనివారం మధ్యాహ్నం వరకు 24 గంటలకు దాటక ముందే 26 సెంటీమీటర్ల వర్షపాతం పడింది, ఉధృతంగా పడింది. నీళ్ళు వచ్చాయి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి. గేట్లు ఎత్తినటువంటి వాళ్ళతో మేము మాట్లాడాం, మా దగ్గరికి వచ్చారు వాళ్ళు, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు, చూయించారు. ఇక్కడ గమనించాల్సింది, రెగ్యులేటర్ పైకి వెళ్ళి మేము అక్కడ ఎందుకు ఎలా ఎత్తారు ఏంటి అని అడిగితే 11 లాకులు ఉన్నాయి, గేట్లు కాదు. మనం ఈ పంట కాలువల దగ్గర కాలువలకు పెడతామే లాకులు, అలాంటివి. ఆ లాకుల్ని ఎత్తడానికి మోటార్లు బిగించారు, ఎలక్ట్రిక్ మోటార్లు 11కి 11. అందులో 7-8 మాత్రమే పనిచేస్తున్నాయట, ఒక 3-4 పనిచేయడంలా. ఒకవైపున వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర 11 అడుగులు దాటిపోయి 12 అడుగులు పైన నీళ్లు, వీడియో కూడా నా దగ్గర షేర్ చేశారు, ఉంది, పొల్లిపోతున్నది. గేట్లు వెంటనే ఎత్తకపోతే పక్కనే ఉన్నటువంటి వెలగలేరు మీదకి నీళ్ళు వెళ్ళిపోతాయి, ఆ గ్రామం మీదకి మునిగిపోతుంది. పక్కన కింద ఉన్నటువంటి కౌలూరు మునిగిపోతుంది. తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు గ్రామస్తులు. అక్కడ పరిస్థితి ఏంటంటే మరింత ఆశ్చర్యం కొలికిపోయేటువంటిది. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఒక్కడంటే ఒక్క ఉద్యోగి అక్కడ లేడండి, అపాయింటెడ్ ఒక్క ఉద్యోగి లేడు. కాంట్రాక్ట్ ఉద్యోగి ఉన్నాడంటే లేడని చెప్పారు. ఒక ఇన్ఛార్జ్ ఎక్కడో పనిచేసే ఒక ఏఈకి అదనపు బాధ్యతగా దీన్ని చూడండి అని ఇచ్చారంట. ఆయన ఆ సమయానికి అక్కడ వచ్చాడు. గ్రామస్తులే, ప్రజాప్రతినిధులు, ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ నాయకులు వాటిని ఎత్తడానికి ప్రయత్నం చేసి కసరత్తు చేసి 3-4 లాకుల్ని 3-4 గంటలు శ్రమించారు వాళ్ళు. మోటార్లు పనిచేయవు, మాన్యువల్గా లేపాలి, మిగిలినటువంటి 7 మాత్రమే మోటార్లతో పనిచేసే పని. అక్కడ సాగునీటికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, కార్మికులు కూడా అక్కడ లేరు. ఆ ఏఈ మాత్రం అప్పటికప్పుడు వాళ్ళకు వచ్చాడు, ఎత్తడానికి మాత్రం అనుమతించాడు. ఇదే అండి దుస్థితి. అక్కడ రెగ్యులేటర్ ఉంది, ఒక ప్రమాదకరమైనటువంటి బుడమేరది వరదలు వచ్చినప్పుడు విజయవాడను కింది ప్రాంతాలను ముంచేసినటువంటి చరిత్ర, చేదు చరిత్ర, ఘనమైన చరిత్ర బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి నేటి వరకు ఉన్నది. మరి దాని పట్ల వహించినటువంటి శ్రద్ధ ఏంటో మనం గమనించాలి. రెండవది, గేజింగ్ మీటర్స్ ఎక్కడైనా ఉన్నాయని అడిగా. పైభాగంలో ఎక్కడా లేవు. ఈ రెగ్యులేటర్ కట్టారు కాబట్టి అక్కడ మాత్రం గేజ్ చేయగలరు. అక్కడికి ఎంత నీరు వచ్చిందో అవి కూడా పనిచేస్తున్నాయా లేదా ఆనాడు తెలియదు. ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రం ఇంక వాటిని ఎత్తేయాలనే భయం పుట్టుకొని లేపారు. సమాచారాన్ని కిందికి ఇచ్చినట్టుగానే అధికారులు చెబుతున్నారు ఈనాడు కూడా. అక్కడ లేపగానే కిందకి సమాచారం జిల్లా నీటిపారుదల అధికారులకి, జిల్లా కలెక్టర్కి, అందరికీ చేరిపోయింది. ఒక 3-4 గంటలో 2-3 గంటలో పడుతుంది నీరు విజయవాడ పరిసర ప్రాంతాలకు రావడానికి, అక్కడ గేట్లు ఎత్తిన తర్వాత.
కానీ ఈలోపు డైవర్షన్ ఛానల్లో అక్కడొచ్చి గండిపడడం, పై నీళ్లు శాంతిపురం నుంచి అటు నుంచి వచ్చిన నీళ్లు ఈ నీళ్లు ఉధృతంగా రావడం, వెనక కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నది. పరిస్థితి ఏంటి అన్నాడు? 5,25,000 క్యూసెక్కులు శ్రీశైలం నుంచి వదిలారు. వాటిని సాగర్ దగ్గర ఫుల్గా ఉంది కాబట్టి వాటిని కిందికి వదిలారు. పులిచింతల దగ్గర 5,23,000 క్యూసెక్కుల నీరు కిందికి వదిలారు. అంతవరకు తట్టుకుంటుంది ప్రకాశం బ్యారేజీ. ఇక్కడికి వచ్చేటప్పటికి పులిచింతల దిగువ భాగంలో, పులిచింతల పై భాగంలో మూసి కలుస్తుందండి. పులిచింతల కింది భాగంలో ఈ మున్నేరు, దాని కింద పాలేరు, ఈ నదులు కలుస్తాయి. ఆ మున్నేరు ఉధృతంగా ప్రవహించింది ఏనాడు కనీవిని రీతిలో. 1,87,000 క్యూసెక్కులు ఒక్క మున్నేరు నుంచి వచ్చి కృష్ణా జిల్లాలో కృష్ణా నదికి చేరిపోయింది పులిచింతల దిగువ భాగంలో. అలాగే పాలేరు, స్థానికంగా పడినటువంటి పరివాహక ప్రాంతంలో పడిన వర్షపు నీరు మొత్తం కలిస్తే పులిచింతల దిగువ భాగంలోనే 6 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరింది. మొత్తం కలిస్తే 11,43,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీ నుంచి 70 గేట్లు ఎత్తి కిందికి వదిలిపెట్టారు. సెప్టెంబర్ 2వ తారీఖున 12 గంటలకి, సెప్టెంబర్ 2వ తారీఖు 12 గంటలకి కేంద్ర జలసంఘం ఒక బులెటిన్ విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కుల నీరు రాబోతున్నది, టేక్ కేర్ అని హెచ్చరిక జారీ చేశారు. ఎప్పుడు జారీ చేశారు వాళ్ళు? సెప్టెంబర్ 2వ తారీఖు 12 గంటలకి మధ్యాహ్నం. అప్పటికే 11,43,000 క్యూసెక్కులు 70 గేట్లు ఎత్తి కిందికి వదిలిపెట్టింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. అంత నీరు ప్రకాశం బ్యారేజీలో కిందికి వెళుతుంటే, కృష్ణానది పారుతుంటే, ఇక బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా వచ్చిన నీరు ఈ 35,000 40,000 క్యూసెక్కుల నీరు ముందుకు పోతుందా? ఆ కృష్ణా నీరే ఎగదన్ని ముంపుకు గురై ఇబ్రహీంపట్నం సర్కిల్ వరకు జాతీయ రహదారిపైకి నీళ్లు వచ్చినాయి, మూలపాడు దగ్గర నీళ్లు వచ్చినాయి, గొల్లపూడిలోకి నీళ్లు వచ్చినాయి. కృష్ణా నీరే పైకి వచ్చేస్తుంటే ఈ నీరు అక్కడ పోయి కలిసే అవకాశమే లేదు. అందువల్ల బుడమేరు డైవర్షన్ కెనాల్లో ఉన్నటువంటి ప్రవాహం, వాగులో నుంచి వచ్చి చేరినటువంటి ప్రవాహం, ఆ నీరు ఎక్కడికి పోవాలి? గంటి రూపంలో వచ్చి విజయవాడ మీద పడ్డది. ఆ విజయవాడలో పడినటువంటి నీళ్లు కిందికి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి, నేటికి ఉన్నాయి. అది ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి హేతు కారణాలు. మానవ తప్పిదం ఎంత, లేకపోతే ప్రకృతి ఏంటి? ఈ చర్చలు విశ్లేషణలు చేసుకోవచ్చు. తుఫాన్ ఎక్కడొచ్చింది? సముద్ర తీరం ఎక్కడ దాటింది? కళింగపట్నం దగ్గర దాటింది తుఫాను. కళింగపట్నం ఎక్కడున్నది? శ్రీకాకుళం జిల్లాలో. ఆనాడు 30వ తారీఖు 31వ తారీఖు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షం పడిందా? పడలా. కానీ ఖమ్మంలో, మహబూబాబాద్లో, సూర్యాపేటలో, ఎన్టీఆర్ జిల్లాలో వర్షం పడింది. పెద్ద ఎత్తున నీళ్లు పోసినట్టు పడింది. అంటే పర్యావరణ మార్పులు ఈరోజు వాటి యొక్క పర్యవసనాలు, దుష్ఫలితాలు ఎక్కడో సముద్ర తీరంలో, ఎక్కడో సముద్ర తీరం దాటితే తుఫాను ఎక్కడికో వచ్చి పడింది. అలాగే సహజంగా నవంబర్లో తుఫాన్లు వస్తాయనుకుంటారు. నవంబర్ లోపే పంటను కోసుకునే, కోతకొచ్చేటట్టుగా చేసుకోవడం కోసం జూలై మొదటి వారంలోనే వరి పంట వేసుకోవడానికి పట్టిసీమ ద్వారా ముందు నీళ్ళు ఇవ్వాలి. ఈరోజు శ్రీశైలం నుంచి, సాగర్ నుంచి నీరు కిందికి రావడంలా కృష్ణా డెల్టాలో ముందుగా పంటను పండించుకోవాలంటే, ముందుగా నీళ్లు కావాలంటే పట్టిసీమ కావాలని నిర్మించుకున్నాం. అంటే ఈ కాలం తుఫాన్ల కాలం కూడా కాదు. అలా అని గతంలో తుఫాన్లు రాలేదా? 1964లోనే తుఫాన్ వచ్చింది.
ఇవాళ సర్క్యులేషన్లోకి వచ్చింది అదంతా. ఈనాడులో కూడా ప్రముఖంగా ప్రకటించారు. ఆంధ్రపత్రిక ఆనాడు రాసినటువంటిది. ఆనాడు 64లో ఆ రోజు కవులూరు మునిగిపోయింది. నేను నిన్న ఆ వార్త చూడగానే మా మిస్సెస్ని అడిగితే, ఆమె కవులూరు బిడ్డ, చిన్న పిల్ల. అప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, మా తాత చెప్పేవాడు, కవులూరు మునిగిపోయింది, డాబా మీదకి తీసుకెళ్ళి మమ్మల్ని కాపాడారని. ఆ రోజు కవులూరు మునిగిపోయింది. అంటే కవులూరు మునిగి ఉందంటే వెలగలేరు కూడా మునిగి ఉంటుంది. ఆ గ్రామాలన్నీ మునిగాయి. విజయవాడలో సత్యనారాయణపురం రైల్వే కాలనీ కూడా మునిగింది. సత్యనారాయణపురం రైల్వే కాలనీ ఎక్కడున్నది? ఈరోజు క్షేమంగానే ఉన్నది. ఈ వరదల్లో ఆ ప్రాంతానికి నీళ్ళు రాలా. ఆ రైల్వే లైన్ తొలగించే అక్కడ బిఆర్టీసీ రోడ్డు వేశారు, బిఆర్టీఎస్ రోడ్డు. ఇవాళ సహాయ కార్యక్రమాలు వాహనాలన్నీ అక్కడికే వచ్చి నిలబడి తీసుకెళ్తున్నారు సరుకులు. అంటే సత్యనారాయణపురం రైల్వే కాలనీ కూడా మునిగేంత స్థితిలో 64లోనే వచ్చింది. అది కూడా సెప్టెంబర్ 29నే ఆ తుఫాను కూడా వచ్చింది. అందువల్ల సెప్టెంబర్లో, ఆగస్టులో, అక్టోబర్లో తుఫాన్లు రాలేదు. పర్యావరణ మార్పులు, వాతావరణ మార్పుల వలన ఇప్పుడు వచ్చాయి అనడం కూడా సరైనది కాకపోవచ్చు. అందువల్ల దశాబ్దాల చరిత్ర బుడమేరుకున్నది, ప్రమాదాలు తెచ్చిపెడుతున్నది. తేడా ఆనాడు 64లో ఒకే డాబా ఉంది అని రాశారు అందులో, అంటే ఒకే పక్క భవనం. కానీ ఈరోజు మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లో అపార్ట్మెంట్లు, విల్లాలు, విలాసవంతమైనటువంటి విల్లాలు, ఆ భూములన్నింటినీ కూడా ఆక్రమించి సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకుండా, మురుగు కాలువల వ్యవస్థను ధ్వంసం చేసి నిర్మించుకోకుండా ఉన్నది కూడా నిర్మించుకోకుండా అని అంటున్నాను. 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విజయవాడ డ్రైనేజీ కోసం ఇస్తే 100 కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. అంటే 2014-19 కాలంలో. మిగిలినటువంటి డబ్బులు ఏమైనాయి? ఖర్చు పెట్టారా? ఈరోజు విజయవాడకు వచ్చి డ్రైనేజీ వ్యవస్థను ఒకసారి చూడండి ఎంత అధ్వానంగా ఉన్నదో. మామూలు ఈ నగరంలోనే అలా ఉంటే, ఇక పాత టౌన్లో ఆ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో, పాయకారావుపేట ప్రాంతంలో ఎంత అధ్వానంగా ఉంటుందో మనం ఊహించగలం. ఇక్కడ 500 కోట్లు గుంటూరుకి ఇచ్చారు. మీకు ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది డ్రైనేజీ వ్యవస్థ. 500 ఖర్చు పెట్టుంటే ఆ డ్రైనేజీ వ్యవస్థ ఇంత అధ్వాన స్థితిలో ఉంటుందా? అంటే డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం మానవ తప్పిదమే. నిధులు ఖర్చు పెట్టకపోవడం, ఇంత చరిత్రను చూసి కూడా, వరదల చరిత్రను చూసి కూడా విజయవాడలో ఖర్చు పెట్టకపోవడం చరిత్ర క్షమించదు ప్రభుత్వాలను, ఎవరైనా సరే అధికారంలో ఉండండి. అలాగే అక్రమ లేఅవుట్లు, ఇష్టం వచ్చినట్టు అనుమతులు, అక్కడ లో లెవెల్ ఏరియా. ఒకప్పుడు చెప్పేవాళ్ళు గొల్లపూడి తర్వాత ఇబ్రహీంపట్నం వరకు ఎడం వైపున కానీ కుడి వైపున కానీ ఇళ్ళు కట్టుకోవాలంటే నీళ్ళు వచ్చి వరద ప్రాంతం అండి, అందుకని అక్కడ ఎవరు ఇళ్ళు కట్టుకోలేదని. ఇప్పుడు కట్టేశారు అంతా కూడా, కొత్త కొత్త కాలనీలు వచ్చేసినాయి. అందువల్ల మానవ తప్పిదం అనేది వివిధ రూపాల్లో ఉంటుంది. లంచగొండి వ్యవస్థ, అక్రమంగా అనుమతులు ఇవ్వడం, ఇష్టారాజ్యంగా కట్టేయడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఉన్నదాన్ని మూసేయడం, బుడమేరు సహజ సిద్ధంగా ప్రవాహం జరగాల్సినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకోవడం. మొన్న మేము పోయినాం, పడవలో వెళ్ళాం. పడవలో వెళితే అది కంప చెట్ల అని అడిగా నేను గోపాలకృష్ణ గారిని. మా పక్కన ఉన్నటువంటి ఆ ఊరు ఆయన చెప్పాడు అది చెరకు తోట అండి అని. పైన మాత్రమే కనిపిస్తున్నది ఆకులు, అది చెరకని అనుకోలే నేను. మళ్ళా మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు, చెరకు కూడా తెలియదా నీకని. అక్కడ చెరకు తోట ఉంటే కదా పైన మొక్కలు కనిపిస్తున్నాయట, అంత వచ్చేసినాయి. అంటే ఆ బుడమేరులో తీసుకెళ్ళి ఆక్రమించి పంట పండించుకుంటున్నారు, చెరకు పండించుకుంటున్నారు. ఇంకా నీరు ఎక్కడికి పోతుందండి? ఎలా పోతుందండి? ఉపద్రవాలు ఎలా రావండి? వరదలు ఎందుకు రావు? ఎందుకు నష్టం జరగదు? అందువల్ల పాఠాలు, మానవ తప్పిదాలు అనేది, మానవ తప్పిదం అంటే ఒక్క కేవలం ప్రభుత్వమే కాదు, పౌరులంగా మనం కూడా భాగస్వాములే అని చెప్పడానికి నేను ఇది ప్రస్తావన చేస్తున్నాను. ఈరోజు దాన్ని ఏ విధంగా బయటపడాలి? సమస్య ఈరోజు ఎలా బయటపడాలి? వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనకేపాడు
వరకు 34 కిలోమీటర్లు 36 కిలోమీటర్లు ఉంది. అది ఆ నదీ ప్రవాహం విజయవాడ మీదుగా ఉంది. ఆ కాలనీల మీద, ఆ కాలనీలని మీద ఉన్నటువంటి దాన్ని ఆక్రమణలను తొలగించాలి. గోపాలకృష్ణ గారు మాట్లాడతారు దాన్ని. ఆయన నాతో షేర్ చేసుకున్నారు. ఆయన ఉన్నారు కాబట్టి నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అలాగే స్ట్రైటన్ చేయడానికి వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనకేపాడు వరకు వీలైనంత ఆ వంకర టింకర్లు లేకుండా ఒక కెనాల్ను నిర్మించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉన్నదా ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది, ఎనకేపాడు నుంచి కొల్లేరు సరస్సు వరకు. కొల్లేరు సరస్సుది ఒక చరిత్ర. సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అది 60% ముప్పు గురైంది. ఏషియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుది. యూరోప్ ఖండం నుంచి కూడా పక్షులు వస్తాయి ఇక్కడికి లక్షల సంఖ్యలో. అది ఒక పర్యాటక కేంద్రంగా అద్భుతంగా డెవలప్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరు. కానీ అది 60-70% ముప్పు గురైపోయింది, ఆక్రమణలకు గురైపోయింది. దారంతా కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయిపోయినాయి. ఈరోజు దాన్ని ఏ విధంగా డీల్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, సమాజం ఏ విధంగా సహకరిస్తుంది? ఈ బుడమేరు నీరు కిందికి వెళ్ళినా ఎక్కడికి పోవాలి? ఆ సరస్సులోకి వెళ్ళాలి. ఆ సరస్సు ఈ విధంగా దౌర్భాగ్య స్థితిలోకి నెట్టబడితే ఇక నీరు ఎక్కడి నుంచి పోవాలి? అక్కడికి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళాలి. అందువల్ల బుడమేరు అనేటువంటిది ఉమ్మడి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పథకాన్ని రూపొందించి అమలు చేయాల్సినటువంటిది ఒకటి ఉంది. రెండవది, ఈరోజు పత్రికల్లో చూశాను, ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇచ్చిన నివేదికలు వాటిని కూడా కాస్త దృష్టికి వచ్చినాయి నాకు. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రకాశం బ్యారేజీ పైన ఇంకొక ఆనకట్ట కట్టాలని. ఇంకొక ఆనకట్ట కాదు, ఆనకట్ట కడితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎంతండి? 3 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 3 టీఎంసీలే దాని సామర్థ్యం. కానీ అక్కడ వైకుంఠాపురం దగ్గర గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా వైకుంఠాపురం దగ్గర 20 టీఎంసీలు, 10 టీఎంసీలకు పైన 20 టీఎంసీలు నిల్వ ఉండేట్టుగా ఒక రిజర్వాయర్ కట్టాలని ప్రతిపాదించబడింది. 10, 15, 5 ఆనకట్టలు ప్రతిపాదనలు మానుకొని 20 టీఎంసీల సామర్థ్యంతో వైకుంఠాపురం దగ్గర రిజర్వాయర్ నిర్మించి తీరాలి. అది నిర్మిస్తే పులిచింతలు ఎందుకు కట్టారు? కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని నిలవేసుకోలేం కాబట్టి, సముద్రంలోకి వెళుతున్నాయి కాబట్టి పైనుంచే నీరు వచ్చినప్పుడు నిలేసుకొని వాడుకోవడానికి పులిచింతలు కట్టడం జరిగింది. ఈరోజు అమరావతి మహానగరం నిర్మాణం జరుగుతున్నది. నీరు కావాలి, అవసరాలు ఉన్నాయి. కృష్ణా డెల్టాకు స్థిరీకరణ జరగాలి, అవసరాలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ ప్రభుత్వంతో నీటి తగాదాలు వచ్చాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా వ్యాజ్యం నడుస్తున్నది. ఈరోజు శ్రీశైలం నుంచి సాగర్కు, సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు వచ్చేటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందువల్ల పులిచెంతల కంటే కింద చేరేటువంటి ఈరోజు మనం చూసాం ఎంత ఉధృతంగా ఈ నదులు వచ్చి చేరాయో. ఆ నదుల నీటిని సముద్రం పాలు కాకుండా కాపాడుకోవడానికి వైకుంఠాపురం దగ్గర రిజర్వాయర్ కట్టాలి. అక్కడి నుంచి సాగర్ కుడికాలకు అనుసంధానం చేసి సాగర్ కుడికాల ఆయకట్టు కూడా ఆ పొల్లాపురం దగ్గర అటు చెప్తున్నారు 100 టీఎంసీలు, 150 టీఎంసీలు సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లు కూడా కట్టొచ్చింది. చంద్రబాబు నాయుడు గారేమో ఆయనకి ఇంకా దురాశ. ఎలా సాధ్యమో నాకు తెలియదు అనుకోండి, నేను ఇంజనీర్ని కాదు. ఆయన అంటున్నాడు ఆ పొల్లాపల్లి నుంచి బనకచల్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక దారిలో ఎస్ఆర్బీసీకి, ఇంకొక దారిలో తెలుగు గంగ, ఇంకొక దారిలో కేసీ కెనాల్కి, ఇంకొక దారిలో తీసుకొచ్చి సోమశిలకు నీళ్లు కలుపుతామంట. ఇంకోసారి తీసుకెళ్ళి శ్రీశైలంలో కలిపి ఎత్తిపోసి నీటిని వాడుకుందామంట. అది సాధ్యమో నాకు అసాధ్యమో నాకు తెలీదు. ఇక్కడ ఎవరైనా ఇంజనీర్లు ఉంటే చెప్పాలి. నాకైతే అది దుస్సాహసమని. ఎందుకంటే ఆ బొల్లాయిపల్లి నుంచి నల్లమల అడవులన్నింటినీ సొరంగ మార్గాల్లో తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడంలా, వేరే మార్గాలు ఉన్నాయి. దాన్ని వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టు మొత్తానికి తీసుకెళ్ళడానికి మాత్రం గోదావరి నీళ్లు
తీసుకెళ్ళి సోమశిల కలిపితే చాలు. ఇక్కడ నాగార్జున సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ, ప్రకాశం బ్యారేజీ కింద ఉన్నటువంటి డెల్టా ఆయకట్టుకు పూర్తిగా నీరు, గోదావరి నీటిని వినియోగించుకోవడానికి, గరిష్టంగా వాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే శ్రీశైలం దగ్గరే నీటిని నిలదీసుకొని అక్కడి నుంచి ఆ రాయలసీమ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్లు తీసుకెళ్ళచ్చు. అలాగే శ్రీశైలం పైన అసలు శ్రీశైలం, సాగరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వరకు నీళ్లు రాకుండానే శ్రీశైలం పై భాగంలో సిద్ధేశ్వరం అనేటువంటి చోట ఇవాళ కేంద్ర ప్రభుత్వం వంతెనల రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు. హైవేలో భాగంగా నిర్మిస్తున్నారు. అటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కనెక్ట్ చేస్తూ. తీగల వంతెన కాదయ్యా బాబు, అక్కడే ఆనకట్ట కట్టండి, అక్కడ ఒక చిన్న రిజర్వాయర్ కట్టండి, ఒక 50 టీఎంసీలో 40 టీఎంసీలు అక్కడే నిలయండి. శ్రీశైలంకి రాకముందే ఆ నీటిని ఆ కేసీ కెనాల్కో, ఆ హంద్రీనివాకో తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే కర్నూలుకు పైభాగంలో కేసీ కెనాల్ కోసం 1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో సుంకేసల ఆనకట్ట కట్టారు. సుంకేసల ఆనకట్ట చిన్నది, 1 టీఎంసీని. అది నీళ్లు కేసీ కెనాల్కి సరిపోవు. తుంగభద్ర డ్యామ్ నుంచి కింద వచ్చేటువంటి నీరు అక్కడ నిలబెట్టుకోలే ఎక్కువగా. అందుకని ఆ సుంకేసల పైభాగంలో తుంగభద్ర పైన గుండ్రేవుల దగ్గర ఒక రిజర్వాయర్ ఒక 20 టీఎంసీలతో కట్టమని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంజనీర్లు ప్రతిపాదించారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు పరిపాలన అనుమతి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనుమతి ఇచ్చాడు. ఈరోజు దాన్ని అడుగు ముందుకేసి తెలంగాణతో మాట్లాడండి. చూశాం కదా ఈ వరదల ముప్పు. నీటిని పైన నిలేసుకొని నీరు కిందికి వచ్చేటువంటి వాటిని నిలేసుకుంటే, వినియోగించుకుంటే సంపదను సృష్టించవచ్చు, కరువును పారదోలవచ్చు. అటు దక్షిణ తెలంగాణలో కావచ్చు, ఇటు రాయలసీమలో కావచ్చు. ఆ పని డైలాగ్ మొదలుపెట్టి తెలంగాణతో అటు గుండ్రేవులు కూడా కట్టుకోవాలి. సిద్ధేశ్వరం దగ్గర ఆనకట్ట లేదా రిజర్వాయర్ నిర్మించుకోవాలి. తీగల వంతెన కాదు, అక్కడ ఆనకట్టే కట్టాలి. కేంద్ర ప్రభుత్వమే కడుతుంది, అది అంగీకరిస్తే. ఇక్కడ వైకుంఠాపురం దగ్గర కట్టాలి. ఇవి కట్టడం వల్ల పైభాగంలో నీరు వచ్చేదాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వరద ముప్పు నుంచి కింది ప్రాంతంలో ప్రజానీకాన్ని కాపాడడానికి దోహదపడుతుంది. ఈరోజు ప్రకాశం బ్యారేజీ 11.43 లక్షల క్యూసెక్కులు 2వ తారీఖు 12 నుంచి 3 గంటల వరకు 3-4 గంటల పాటు వదిలిపెట్టారు. అదే కేంద్ర జల సంఘం చెప్పినట్టు 12,000 క్యూసెక్కులు వచ్చుంటే, అదే 12 లక్షలు, అదే ఆలమట్టి నుంచి, జూరాల నుంచి, తుంగభద్ర డ్యామ్ నుంచి 2009లో వచ్చినట్టు ఒక 20,000 15 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి వచ్చుంటే, ఆ శ్రీశైలం నిండుంది కాబట్టి కిందికి వదిలితే, నాగార్జున సాగర్ కిందికి వదిలితే 2009లో ఇక్కడ అప్పుడే 10,90,000 క్యూసెక్కులు వచ్చినాయి. అలాంటి పైనీరు కూడా ఎక్కువ భాగం వచ్చుంటే, లక్షల సంఖ్యలో క్యూసెక్కులు వచ్చుంటే, ప్రకాశం బ్యారేజీ ఈ పాటికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయేది. ఆనమాలు లేవు. అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర 39 మంది చనిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారు. ఈనాటికే సహాయ కార్యక్రమాలు చేయలే. వాళ్ళకి తలదాచుకోవడానికి గుడిసె కట్టి లేదు. తాడేపల్లికి వచ్చి కలవడానికి వస్తే పోలీసులు ఈడ్చి పడేశారు, చుట్లు పట్టి దాన్ని తగలేశారు. ఆయన కూడా మాట్లాడతాడు ఈరోజు. ఏం చేద్దాం? ఆఖరి మాట, అక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు వెలగలేరు దగ్గర ఎత్తడం పొరపాటు అంటాడు ఆయనే. ఈరోజు బోట్లు తగదా ఒకటి వచ్చేసింది. ఎవరి ఆ బోట్లు అనేటువంటి చర్చ. వాటిపైన ఏ జెండా రంగులు ఉన్నాయి? పాపం 5 ఏళ్ల పాటు ఆ జెండా రంగులు అన్ని చోట్ల కనిపించాయి మనకు. అక్రమాలు చేయాలంటే జెండా ఆ రంగులే.
ఆ రంగులు పెట్టుకుంటే ఏ అక్రమైనా చేసేయచ్చు. ఇసుక అక్రమకారు రవాణాకు కూడా వాటిని అలాగే వాడారు. ఆ పక్కన పెట్టుంటారు, సక్రమంగా భద్రపరచుకోలేదు, ఒకదానికొకటి ముళ్ళు వేసి పెట్టారు. కాకపోతే చెబుతున్నారు ఇసుక అక్రమ రవాణా జరిగింది కుడి కాలవ ఒడ్డున, కరకట్టుకు ప్రమాదం వాటిల్లేటట్టుగా అక్రమ ఇసుక రవాణా చేశారు. కానీ ఈ పడవలు ఎడమ వైపున గొల్లపూడి వైపున ఉన్నాయంటున్నారు. మరి అక్కడెందుకు పెట్టారు, అక్కడికి ఎప్పుడు తీసుకెళ్లారు? ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. కుట్ర ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రకాశం బ్యారేజీకి ముప్పు అనేది ప్రశ్న ముందుకొచ్చింది. ఆ ప్రశ్నను అడ్రస్ చేయాలంటే కేవలం వైకుంఠాపురం వరకే, పులిచింతల వరకే ఆగకూడదు, ఆ పైభాగానికి కూడా పోవాలి. కొత్త కొత్త ఆలోచనలు చేయాలి. పైభాగంలోనే వరద నీటిని వాడుకునేటువంటి ఏర్పాట్లు జరగాలి. ఇది నేను చివరి మాటగా చెప్పదలుచుకున్నది. ఇది మానవ తప్పిదాలు లేవా అంటే అవి కొన్ని ఒకటో అరా ఉంటాయి. కానీ ప్రకృతి కన్నెర చేసింది, వరదలు వచ్చినాయి. ఆ వరద కూడా 24 గంటల్లో విపరీతంగా వచ్చేసింది, ఊహించని రీతిలో వచ్చింది. చరిత్ర సృష్టించబడింది ఆ నీరు ప్రవాహం. అందులో ఈ బాధలన్నీ ప్రజలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉపశమనం కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ను మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. నేను వీడియోలు కూడా చేసి పెట్టాను. నేను వాకింగ్లోకి వెళితే వందల సంఖ్యలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆహార గిడ్డంగుల నుంచి తీసుకొచ్చేసారు, డంప్ చేశారు. బియ్యం మనుషులకు సంబంధించి వెళ్ళేస్తే సంఘమిత్ర అని, ఇంకొక వారియర్స్ అని, స్వచ్ఛంద సేవ సంస్థలు, కుక్కలు, ఆవులు, పిల్లులు ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నాయి. వాటికి 4 రోజులు 5 రోజులుగా భోజనం లేదు. వాటి దగ్గరికి నీటిలో వెళ్ళి ఈరోజు వాటికి ఆహారాన్ని పెడుతున్నారు. మహిళలు ఆ వీడియోలు చూస్తే కంపనం పుడితే అసలు ధైర్యం ఎంత సాహసం చేస్తున్నారని. ప్రభుత్వం చేసే వాటికంటే కూడా ఎక్కువగా ప్రాణాలకు తెగించి అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సహాయ కార్యక్రమాలు ప్రజలకు చేసేవాళ్ళు, ఈ జంతువులకు చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఈరోజు. అలాంటి సహాయ కార్యక్రమాలకు మన వంతు భాగస్వాములు కావడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచి జరగాలి. ఇప్పుడు తర్వాత లోపాలను గురించి కూడా మాట్లాడుకోవచ్చు. భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ప్రభుత్వానికి మనం ఇచ్చేటువంటి సలహాలు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ